తెలంగాణలో కొలువుల జాతర మొదలవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 7,000 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నిర్ణయం తీసుకుంది. ఇందులో సుమారు 5,000 ఉద్యోగాలు హోంశాఖ పరిధిలో, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నటువంటి పోస్టులే ఉన్నాయి. మొత్తం వీటన్నిటికీ సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్స్ రిలీజ్ చేసింది. త్వరలోనే నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడం ద్వారా అధికారికంగా భర్తీని చేస్తారు. పోలీస్ శాఖలో ఉన్నటువంటి 5,000 పోస్టులు చూస్తే సివిల్ ఎస్ఐ 148, ఏఆర్ ఎస్ఐ 14, అలానే ఆర్ఎస్ఐ, ఏఆర్ఎస్ఐ, టీజీఎస్పీ దానికి సంబంధించి 12 పోస్టులు, అలానే ఎస్ఏఆర్ సివిల్ ఎస్ఐ 3 పోస్టులు, ఫింగర్ ప్రింట్ బ్యూరో ఏఎస్ఐ 23 పోస్టులు, సివిల్ కానిస్టేబుల్ 3,697 పోస్టులు ఖాళీ ఉన్నాయి. అలానే ఆర్మడ్ రిజర్వ్ కానిస్టేబుల్స్ 1,052 పోస్టులు ఖాళీ ఉన్నాయి. సో ఇట్లా మొత్తం వివిధ విభాగాల్లో హోంశాఖ పరిధిలో ఉన్నటువంటి అన్ని పోస్టులని కన్సాలిడేట్ చేస్తే 7,000 ఉద్యోగాల భర్తీకి ఒక క్లారిటీ వచ్చింది. ఈ ఉద్యోగాలను తక్షణం భర్తీ చేయాల్సిందిగా సీఎం రేవంత్ ఆదేశాలను జారీ చేశారు. త్వరలో విభాగాల వారీగా వీటికి సంబంధించినటువంటి రాత పరీక్షలు, ఫిజికల్ ఫిట్నెస్ టెస్టులు ఇవన్నీ కూడా వరుసగా షెడ్యూల్ని అనౌన్స్ చేయడం ద్వారా రిక్రూట్మెంట్ మొదలు పెడతారని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.